హలో గాయ్స్, ఏం చేసాం అనుకున్నారా? మేమైతే అవుటింగ్కి వెళ్ళడానికి అదే పనిగా మేడంతో అయితే సైన్ చెప్పించుకొని బయట అయితే వెయిట్ చేస్తున్నాము. అలా బయటకు వచ్చామో లేదో అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది. చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది. ఇంకా ఈ వర్షాకాలం కదా, ఇది తప్పదనుకోండి, కానీ చిన్నగా పడుతుంది, ఆగిపోతుంది. వేళ పెద్దగా అయిపోతే ఇంక వెళ్ళిపోదాంలే, ఇంక మనం వెళ్ళలేము అనుకున్నాము. కానీ అంతలోపే ఆగిపోయింది. ఆ తర్వాత అయితే ఒక ఆటో అయితే వచ్చింది. ఆటో రాగానే వెళ్ళేసి ప్రశాంతంగా అయితే వెళ్ళాక ఎందుకు వెళ్తున్నా అనుకుంటున్నారా? మేమైతే క్లాత్స్ అయితే తెచ్చుకోవాలి, టైలర్ దగ్గర ఇచ్చాము. సో దానికోసం అయితే అదే పనిగా వెళ్ళాము. ఇంకా వెళ్ళాక ఆంటీ అయితే కుట్టలేదు. అందరూ టైలర్స్ ఇలాగే ఉంటారో, వీళ్ళు మాత్రమే ఇలా ఉంటారో మనకు తెలీదు. వాళ్ళు చెప్పిన దానికి మనం వెళ్ళము, మనం చెప్పిన దానికి వాళ్ళు కుట్టరు. అది కామన్ అనుకోండి. ఇంకా అది పక్కన పెడితే, ఇంకా ఈ మేమున్న చోట అయితే ఒక కొండ అయితే ఉంటుంది. అదైతే ముందే ఆ కొండకి పెద్ద హిస్టరీ ఉంది. కానీ మేమైతే ఆ కొండ మాత్రం ఎక్కలేదు. 3 years దాటిపోయింది, బీటెక్ కూడా కంప్లీట్ అవుతుంది. దీనికైతే చాలా హిస్టరీ అయితే ఉందంట. నాకైతే అంత తెలియదు, కానీ ముందు కానీ మేము మా ఫ్రెండ్స్ జాతిరత్నాలు కదా, సో మేము వెళ్ళము, ఎక్కము, అది అవ్వదు. ఫిక్స్ అయిపోయి ఇంకా కమ్మున అయితే ఉన్నాము. ప్లాన్స్ మాత్రమే వేసుకుంటాం, కానీ అది అవ్వదు. బీటెక్ కంప్లీట్ అయిపోయింది, కానీ మేము 3 years ఉన్నా కూడా ఈ కొండను మాత్రం ఎక్కలేకపోయి. ఇక్కడ రూల్ చేసిన ఎంపైర్ అయితే అసలు ఎంత బాగా అంటే ఎంత స్ట్రాంగ్గా కట్టారు. కానీ మేమైతే చూడలేకపోయాం అనుకోండి. ఇంకా మేము వెళ్ళము, అది అవ్వదు అని మేము ఫిక్స్ అయిపోయి గమ్మునైతే ఉన్నాము. ఇంకో విచిత్రం ఏంటంటే, మేము వెళ్ళిన పని అవ్వలేదు. సో ఇంకేం చేయలేక అలా వెళ్ళేసి గోబీ తినేసి, తర్వాత అయితే ఐస్ క్రీమ్ మస్ట్ కదా, అందుకని ఐస్ క్రీమ్ అయితే తినేసి ప్రశాంతంగా మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోయాం. సర్లేండి, ఇంకా ఉంటా. బాయ్ బాయ్ గాయ్స్.